వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్స్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్తో ఒక చిన్న పాట్లా తయారు చేస్తున్నాను. ఓకే, కొంచెం లావుగా ఉండే క్యారెట్ తీసుకుంటే బాగుంటుంది దీనికోసం. బేస్ సో దీన్ని ఇంకొంచెం కరువుగా కట్ చేస్తున్నాను. సో ఎనీ రూట్ వెజిటేబుల్స్తో మనం ఇలాంటి పాట్స్ లాంటివి మనం తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే గట్టిగా ఉంటుంది కదా, 3 డైమెన్షన్లో మనం ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి వాటితో చాలా బాగుంటుంది. ఓకే, ఏ హైట్ కావాలనే చూసుకొని అక్కడికి కట్ చేసుకోవాలి. ఓకే, సో రౌండ్గా ఒక ఘాట్ పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇది ఇలా తీసేస్తున్నాను నేను. ఓకే, సో ఇలా అక్కడ ఘాటు పెట్టుకోవడం వల్ల ఏంటంటే అక్కడ వరకు మనకి ఈజీగా అది ఊడొచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం డెప్త్. సో ఆ నెక్ అనేది కొంచెం పల్చగా వచ్చేట్టుగా ట్రై చేస్తున్నాను. ఇక్కడ కొంచెం 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 అలా ట్రిమ్ చేస్తూ చేయాలి. ఎట్ ఏ టైం అంటే మనకి డిజైన్ అనేది పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఇలా కొద్ది కొద్దిగా చేస్తూ వెళ్తే మనకి ఆ పాట్ నెక్ షేప్ అనేది తెలుస్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా. సో చిన్నగా ఉన్న కొన్నిటికి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది డిజైన్స్ తయారు చేయడానికి. ఓకే, అప్ డౌన్స్ లేకుండా కొంచెం లెవెల్గా కట్ చేసుకోవాలి. కొంచెం కొంచెం మనకి లేదా పీలర్తో ఈజీగా అనిపిస్తే పీలర్తో అయినా మనం పీల్ చేసుకుని దాన్ని కొంచెం లెవెల్గా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఎడ్జ్ వరకు కాకుండా మధ్యలోనే కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటున్నాం. సో దట్ ఇక్కడ సో తర్వాత దీన్ని కూడా కొంచెం మనం ట్రిమ్ చేస్తున్నాను. నేను రౌండింగ్ షేప్ ఇస్తున్నాను. ఇక్కడ కింది వైపు కొద్దిగా స్లాంట్గా పెట్టేసి మనం నైఫ్తో అలా రౌండ్గా తిప్పుతూ ఉంటే రౌండింగ్ వస్తుంది. ఆ ఎడ్జ్ని కూడా కొంచెం లేవల్ చేస్తున్నాం. అలాగే ఇది కూడా ఎక్కడైతే కొంచెం మనకు అలా కోర్లా కనిపిస్తుందో దాన్ని తీసేసేయాలి. రైట్. సో ఇలాంటి టూల్స్ ఉంటే కొంచెం వర్క్ అనేది ఈజీగా అవుతుంది. జస్ట్ అలా డిజైన్లా వేస్తున్నాను, ప్లెయిన్గా కాకుండా కొంచెం మనకు లుక్ అనేది ఇంకొంచెం బాగా కనిపిస్తుంది. ఓకే, సో అక్కడక్కడ స్ట్రైట్ లైన్స్.
ఓకే, సో పాట్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో చిన్న చిన్నగా మనం ఫ్లవర్స్ లాగా తయారు చేసుకొని కూడా పెట్టేసుకోవచ్చు. క్యారెట్ చిన్న సైజ్ అయితే బాగుంటుంది. ఇక్కడ నాకు పెద్దగా ఉంది, నేను దీన్ని ట్రిమ్ చేసుకున్నాను సిలిండ్రికల్ షేప్లో. దీంట్లోంచి చిన్న చిన్న ఫ్లవర్స్, సో రెగ్యులర్గా మనం తయారు చేసుకునే బేసిక్ ఫ్లవర్. సో పాట్కు తగ్గట్టుగా ఫ్లవర్ కూడా కొంచెం చిన్నగా ఉంటే దాంట్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, ఎన్ని ఫ్లవర్స్ కావాల్సి అన్ని అలా ఓపెన్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఒక టూత్ పిక్ సాయంతో మనం పెట్టేసుకున్నా, లేకపోతే ఇంకా చిన్నగా ఉండాలనుకుంటే చీపురు పుల్లలు తీసేసుకొని, కొబ్బరి పుల్లలు ఉంటాయి కదా, సో వాటిని కొంచెం స్మూత్గా ట్రిమ్ చేసేసుకొని దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఒక్కొక్కటి ఓకే, సో ఇలా తయారు చేసుకొని మనం డిస్ప్లేలో ఫుడ్తో పాటు పెట్టేసుకుంటే చాలా 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 బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, సింపుల్గా ఒకే క్యారెట్తో తయారు చేసుకున్న పాట్ అలాగే ఫ్లవర్స్. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీ ఫుడ్ ఏరియాని ఇంకొంచెం బ్యూటిఫుల్గా తయారు చేసుకోండి. ఓకే,